ఈ నెల 12 నుంచి నగరంలో ప్రారంభం కానున్న మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమం విజయవంతం చేయాలని టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రె శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాజమండ్రి నగర చరిత్రలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక నాయకుడని, 4 దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఇలాంటి నాయకుడిని చూడలేదని టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రె శ్రీనివాసరావు అన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి నగరంలో ప్రారంభం కానున్న మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమం వివరాలు తెలిపేందుకు గోరక్షణపేటలోని శ్రీకారం ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మజ్జి రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని తెలిపారు. ప్రతి వార్డులో కార్యకర్తలను, నాయకులను కలిసి వారి వ్యక్తిగత, కుటుంబ, రాజకీయ సమస్యలను తెలిసి పరిష్కరించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమానికి సంబంధించిన నెల రోజుల షెడ్యూల్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో మొదటి వారం 1-2 వార్డులు ఒకసారి, 21, 22, 23 వార్డులు ఒకసారి, రెండవ వారం 38, 40 వార్డులు ఒకసారి, 45, 46 వార్డులు ఒకసారి, మూడవ వారం 47, 44 వార్డులు ఒకసారి, 14, 15 వార్డులు ఒకసారి, నాలుగవ వారం 48, 49 వార్డులు ఒకసారి, 24, 25 వార్డులు ఒకసారి నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. వర్రె శ్రీనివాసరావు మాట్లాడుతూ నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమానికి ప్రజలు, పార్టీ శ్రేణులు సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. 1987లో తాను కౌన్సిలర్ గా ఎన్నికైనప్పటి నుంచి అనేక మంది రాజకీయ నాయకులను, వివిధ పార్టీల నాయకత్వ శైలను దగ్గరగా పరిశీలించే అవకాశం తనకు లభించిందన్నారు. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో అనేక మంది నాయకులను చూసినప్పటికీ ప్రజలతో మమేకమయ్యే విధానం, అందరినీ కలుపుకొని ముందుకు సాగే తీరు, వినయంతో వ్యవహరించే స్వభావం ఆదిరెడ్డి శ్రీనివాస్ లో ప్రత్యేకంగా కనిపిస్తోందన్నారు. ప్రజల ఆలోచనలు, అవసరాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నారని తెలిపారు. కాగా మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువై సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముందుకు సాగుతున్నారని సమావేశంలో నేతలు స్పష్టం చేశారు. అనంతరం మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వారా పార్వతీ సుందరి, కోరుమిల్లి విజయశేఖర్, కడలి రామకృష్ణ, తంగెళ్ల బాబీ, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కార్యకర్తల సంక్షోభం కోసం, కార్యకర్తలకి అండదండలుగా ఉండడం కోసం మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమాన్ని ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రజలతో మమేకం ఉండడం కాకుండా కార్యకర్తల ఇబ్బందులు ఏమున్నాయని తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా వారానికి 4-5 వార్డులు చెప్పుని రెండు పర్యాయాలు 8-9 వార్డులు కలిసి వాళ్ళతో కలిసి అందరూ ఏదైతే ప్రభుత్వం సంబంధించిన అధికారులు అందరితో కలిపి ఆ వార్డు సమస్యలు ఏమున్నాయి, వార్డులో ఇప్పటివరకు వర్క్స్ ఏమైనాయి, ఎన్ని లక్షలైనవి, ఇంకా అర్జెంటుగా చేయవలసినవి ఏమున్నాయి, పుష్కరాల పండుగలు చేయవలసినవి ఉన్నాయి కూడా ప్రజలతోటి, అలాగే వార్డు కార్యకర్తలతో కూడా కలిపి వార్డు కార్యకర్తల ఇబ్బందులు ఏమన్నా, నాయకుల ఇబ్బందులు ఏమన్నా తెలుసుకోవడం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం షెడ్యూల్ ఏంటంటే ప్రతి వార్డులోనూ ఎమ్మెల్యే గారు మీటింగ్ అయిన తర్వాత ఆ రోజు ఒకరింట్లో ఏదైతే బడుగు బలహీన వర్గాల ఎంచుకొని వాళ్ళ ఇంట్లో ఆ రోజు నైట్ బస చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళ సమస్యలు, చుట్టుపక్కల వాళ్ళ సమస్యలని తెలుసుకొని మరుసటి రోజు ఉదయమే లేచి శానిటేషన్ మీద, అలాగే వాటర్ స్పెషాలిటీ మీద, వార్డు సమస్యల మీద, నెక్స్ట్ దగ్గరగా ఉన్న వ్యాపారస్తులు ఎవరంటే వ్యాపార సమస్యల మీద వాళ్ళతో పాటు 1-to-1 మాట్లాడి సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారానికే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.